ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను లోక్సభలో టీవీకి అధినేత విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఓవైపు టీవీకి సన్నాహాలు జరుపుతోంది, మరోవైపు ఆ పార్టీ అధినేత విజయ్ గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీవీకే విజయ్ని గవర్నర్ ఆహ్వానించారు. రేపు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి విజయ్ పార్టీ సన్నాహాలు చేస్తుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సీఎం గా చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదొక అంశం అయితే ఇప్పుడు కాసేపు క్రితమే గవర్నర్ ను విజయ్ కలిశాడు. సో తమకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాము, సో మీరు వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవండి అని చెప్పేసి కూడా గవర్నర్ తో ఆ భేటీ, తమకు ఉన్నటువంటి మద్దతు ఉన్నటువంటి పార్టీల లిస్టును కూడా గవర్నర్ కు అందజేశాడు. సో ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ పూర్తిగా మొత్తం ఉన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తా ఉంటే ఫలితాల తర్వాత అధిక ఫిగర్ కు 12 సీట్ల దూరంలో, అంటే మొత్తంగా 108 వచ్చాయి. సో మరొక 10 సీట్ల దూరంలో విజయ్ నిలిచిపోవడంతో ఆ మిగతా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆ ప్రయత్నాలు చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చి మద్దతు ఇస్తా అని చెప్పి కార్తీక ప్రకటిస్తమే అధికారికంగా ప్రకటించింది. దానికి తోడు సిపిఎం ఇప్పటికే నిన్ననే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఎంకి 2, సిబిఐకి 2, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు. దీనికి తోడు డిఎండికే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా మద్దతు పలిచారు. సో దీంతో మొత్తం ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే మ్యాజిక్ కి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం చేకూరడంతో ఇక వెంటనే గవర్నర్ ను కలిసినటువంటి టీవీకే అధినేత తలపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాడు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ కలిసి తమకు ఉన్నటువంటి మద్దతు తెలిపారు. రేపు మొత్తంగా కూడా ఈ నెహ్రూ స్టేడియం, చెన్నైలో నెహ్రూ స్టేడియంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. సో దీనికి రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నట్టు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీవీకే పార్టీకి మద్దతు తెలపడం, అదే ప్రభుత్వంలో కూడా చేరుతామని చెప్పేసి అధికారికంగా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో టీవీకే పార్టీతో జతకట్టి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఇతర రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర సినిమా ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశాలు కనబడతారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదే సందర్భంలో ఇతర కొంతమంది నాయకులు కూడా, సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. మరోవైపు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా జగన్ ఇద్దరు కూడా హాజరవుతారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి రేపు ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా దశాబ్దాల కాలం పాటు ఇటు ఒకవైపు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీలే అత్యంత క్రియాశీలకంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రభావం చూపాయి. సో ఒకరి తర్వాత ఒకరు, అంటే డిఎంకే కాకపోతే ఏడిఎంకే కాకపోతే డిఎంకే, ఇద్దరు ఇట్లా తమిళనాడులో రాష్ట్రాన్ని పాలించిన రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఆ 2 పార్టీలకు ఒకేసారి టీవీకే పార్టీ అధినేత పెద్ద షాక్ ఇస్తూ 2 పార్టీలను ఒక రకంగా ప్రభంజనం సృష్టించి ప్రజల మన్ననను పొంది ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. ఇప్పటికే 105 సీట్లు ఘన విజయం సాధించినటువంటి విజయ్కి మిగతా ఎమ్మెల్యేలు కూడా మద్దతు దొరికి ఇతర పార్టీ చిన్న పక్షాల నుంచి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడు. సో భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తనదైన ముద్ర వేయబోతున్నాడా? ఎందుకంటే ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకే గెలవడంతో అనేకమైనటువంటి రాజకీయ ప్రకంపనలుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక వైపుగా డిఎంకే పార్టీకి సంబంధించి కొంత డిఎంకే పార్టీకి కాంగ్రెస్ కి మధ్య ఉన్నటువంటి దోస్తానికి కూడా ఒక రకమైన అగాధం ఏర్పడింది. ఆ దోస్తానికి కూడా విస్తృతి అయిపోయింది. అంటే డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉండే మొన్నటి వరకు, ఎన్నికల ముందు వరకు. సో ఎన్నికల ఫలితాల తర్వాత
డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. టీవీకేకి పూర్తి స్థాయిలో భరోసా మద్దతు ఇవ్వడంతో, బహిరంగ మద్దతు ఇవ్వడంతో డిఎంకే కు కాంగ్రెస్ మధ్య అగాధం ఏర్పడింది, గ్యాప్ ఏర్పడింది. సో నెక్స్ట్ డిఎంకే పార్టీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. సో అవకాశాన్ని బట్టి టీవీకే పార్టీ వైపు చూస్తున్నారు అనేది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక మరొకటి అత్యంత కీలకమైనది ఏఐడిఎంకే పార్టీ. ఏఐడిఎంకే పార్టీ నిన్నటి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పార్టీకి ఒక పెద్ద టెన్షన్ సృష్టిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి పళనిస్వామికి అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి ఏర్పడింది అంటారు. ఎందుకంటే ఏఐడిఎంకే నిట్టనిలుగా చీలిపోయింది. అత్యంత కీలకమైనట్టు మెజార్టీ ఎమ్మెల్యేలు 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీ వైపు చూస్తున్నారు. అయితే టీవీకే పార్టీకి బహిరంగ మద్దతు ఇవ్వడము, లేకుంటే టీవీకే పార్టీలో చేరడము అనేది ఈ రెండు అంశాల పట్ల ఎమ్మెల్యేలు కొంతమంది మెజార్టీ ఎమ్మెల్యేల ఆలోచనలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఏఐడిఎంకే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిజంగానే ఏఐడిఎంకే పార్టీ లో కీలిక వస్తుందా, పెద్ద కీలిక వచ్చి మెజార్టీ ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి తీర్థం ముచ్చుకోబోతున్నారు, విజయ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతుంది. సో అదే జరిగితే ఏఐడిఎంకే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మరింత హాటాట్గా కొనసాగే అవకాశం కనబడుతోంది. మరిన్ని కొన్ని సంచలనాలు అంటే డిఎంకేలో కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని సంచలనాలు, ప్రకంపనలు రేగడం ఖాయంగా కనబడుతుంది. సో అల్టిమేట్ గా వేచి చూడాలి. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంది. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గంలో ఆ టీవీకే పార్టీతో పాటు ఎవరెవరు తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ బహిరంగ మద్దతు ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు 1, 2 మంత్రి పదవులు ఇస్తే మిగతా పక్షాల నుంచి ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. స్పందన. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాధాకృష్ణ.